నాయకులు మరి గిడ్డయ్యన్న నాయకత్వంలో, విహెచ్ఎంఎస్ నాయకత్వంలో, మరి దళిత ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో మరి జస్టిస్ గవాయ్పై దాడి చేసినటువంటి వ్యక్తి రాకేష్ తక్షణమే మరి అరెస్ట్ చేసి అరెస్ట్ చేసిన తర్వాత ఆయన తక్షణమే దేశ బహిష్కరణ కూడా చేయాలని కూడా ఒకటే డిమాండ్తో మరి ముందుకు కొనసాగుతున్నాము. మరి ముఖ్యంగా చూసుకుంటే దళితులు అనేవాళ్ళు ఈరోజు మరి ఎక్కడ చూసినా అణచివేతకు గురి అవుతున్నారు. మరి ముఖ్యంగా చూసుకుంటే దళితులు మరి ధైర్యవంతులు, జాంబవంతుని వారసులు, మరి ఏ దాంట్లో కూడా తక్కువ కూడా కాదు. మరి ఈరోజు చూసుకుంటే జ్ఞానంలో మరి దళితులు ముఖ్యంగా చూసుకుని పోతున్నారు. మరి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఆ జ్ఞానాన్ని మరి అగ్రవర్ణాల వాళ్ళు మరి సహించలేక దళితుల పైన, యూనివర్సిటీలో చదువుకునేటువంటి విద్యార్థుల పైన, అక్కడ ఐఏఎస్ ఐపీఎస్ వంటి ఉన్నత స్థానాలలో ఉన్నటువంటి అధికారుల పైన కూడా మరి యొక్క కుల వివక్షత అనేటువంటి సాకును తీసుకుని వారు ఎదుకోకుండా మరి యొక్క అగ్రవర్ణాల వారు చేస్తున్నారు. మరి ఈరోజు మరి ఈయన రాకేష్ వర్మకి ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్నాను. మరి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని నువ్వు చదివి లాయర్ అయినావు, నీ పొట్ట పూజన చేస్తున్నావు, నీ కుటుంబాన్ని పోషించుకుంటున్నావు. మరి అదే రాజ్యాంగాన్ని గౌరవించాల్సినటువంటి కనీస జ్ఞానము నీకు లేదా అని కూడా ప్రశ్నిస్తున్నాము. అదేవిధంగా మరి జస్టిస్ గవాయ్ గురించి చెప్పుకుంటే మరి అంబేద్కర్ ఆలోచన విధానంతో ముందుకు సాగి మరి యొక్క తన కష్టార్జితంతో మరి చదువుకుని మరి అత్యున్నటువంటి సింహాసనమైనటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎదగడము దళిత జాతులకు, మరి దళిత జాతి బిడ్డలకు అందరికీ కూడా దాయకము. మరి ఒక సమస్య విషయంలో ఇంతకు ముందే చెప్పినారు, దేవాలయాల విషయంలో మరి సనాతన ధర్మం విషయంలో అనుకుంటున్నారు. మరి సనాతన ధర్మం అంటే ఏమో తెలియదు. మాకు మాత్రము దళితులకు కానీ వాళ్ళందరికీ ఒకటి మానవత్వం అనేటువంటి ఒక దానిపైన మేమందరూ కూడా ముందుకు కొనసాగుతున్నాము. మాకు ఈ సనాతన ధర్మము, ఈ పూజలు పునస్కారాలు మాకు కూడా ఏమి తెలియవు. మానవులు అంటే మానవ ధర్మే, మానవ సేవే మాధవ దైవం అన్నట్లు మరి ముందుకు వెళ్తున్నాము. కాబట్టి మరి జస్టిస్ గవాయ్ అయినటువంటి వ్యక్తిపై దాడి చేసినటువంటి రాకేష్ వర్మను మరి తీవ్రంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తూ మరి ఈ యొక్క శిక్ష పడుకోకుంటే ఎంఆర్పిఎస్ నాయకత్వంలో మరి దళిత ప్రజా సంఘాల నాయకత్వంలో దశల వారీగా ఉద్యమాలు చేస్తాము. స్థాయిగా గల్లీ నుండి ఢిల్లీ స్థాయిల వరకు నిరసన కార్యక్రమాలు చేసి మరి యొక్క రాకేష్ వర్మ ఎవరైతే ఉన్నారో ఆయన మెడలు వంపి జస్టిస్ గవాయ్ ఎవరైతే ఉన్నారో ఆయనకి మరి క్షమాపణ చూపించేంత వరకు కూడా ఎంఆర్పిఎస్ నాయకత్వము ఈ యొక్క ఉద్యమం కూడా నిద్రపోదు మరి అని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సభ అధ్యక్షులకు మరి ఇక్కడ వచ్చినటువంటి నాయకులందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా పేరు పంచుకోరిని ఈరన్న. ఈనాడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద జరిగిన దాడి భారతదేశంలో ప్రతి పౌరుని మీద జరిగిన దాడితో పోల్చడంలో ఏమాత్రము సందేహం లేదని నేను తెలియజేస్తా ఉన్నాను. అత్యున్నత న్యాయస్థానంలో ఉన్నటువంటి అటువంటి నాయకునికే ఈరోజు కుల వివక్షత అంతకంటే పరిస్థితి చూస్తూ ఉన్నారంటే సామాన్యుని పరిస్థితి ఏంటని ఆలోచిస్తే సామాన్యునికి న్యాయం దొరకని పరిస్థితి ఈ ప్రభుత్వాల్లో కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రతి దళిత పౌరుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆధిపత్య కులాల దగ్గర బానిసలుగా బతకడం కంటే కూడా వారికి ఉన్న పౌర హక్కులు, మానవ హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకొని హక్కుల కోసం పోరాడే క్రమంలో అందరితో కలిసి ఐక్యతగా ముందుకు వెళ్ళగలిగితే ఇలాంటి సందర్భాలు పునరావృతం కాకుండా చూడడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ మరొకసారి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద జరిగినటువంటి ఈ దాడి ఏదైతే ఉందో దాన్ని ఖండిస్తూ ఇక మీద ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలి అంటే దళితులు ఐక్యతగా ఒకే తాటి మీద నడవాలి. అలాంటప్పుడే మనం రాజ్యాధికారాన్ని సాధించుకోగలుగుతాం. ఈరోజు ఎవరు ఏ పార్టీల్లో ఉన్నా, ఎవరు ఏ సంఘాల్లో ఉన్నా జాతికి సంబంధించిన సమస్య అన్నప్పుడు ఒక్కటే దారిలో మనం ముందుకు రాగలిగినప్పుడు అన్ని విషయాల్లో మనకు న్యాయం జరుగుతుందని తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి బిఆర్ గవాయ్పై సుప్రీంకోర్టు న్యాయమూర్తి పైన చేసినటువంటి దాడిని మేము తీవ్రంగా ఖండించడమే కాకుండా మేము కూడా తగిన సమయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటు ద్వారా మేము కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ మరి గవాయ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు ఆయన బుద్ధిస్టు అలాగే హిందుత్వవాది. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు
1954లో ఆర్పిఐ పార్టీ, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అనే పార్టీ పెట్టినప్పుడు గవాయి గారి తండ్రి అదే పార్టీలోనే కీలక సభ్యుడిగా కూడా వ్యవహరించడం జరిగింది. మరి అలాగనే 1956లో మరి గవాయి గారి తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ బుద్ధిస్టుని తీసుకునేటప్పుడు ఆయన కూడా అడుగుజాడల్లో నడిచింది. కాబట్టి ఆయన మరి ఇట్లా క్రైస్తవుడు కాదు, అలాగే ముస్లిమ్స్ కూడా కాదు, మరి కరుడు కట్టినటువంటి హిందుత్వవాది బుద్ధిస్టు. మరి ఆయన పైన మరి ఈ దేశం అత్యున్నత న్యాయస్థానంలో ఒక దళితుడు ఉండాడనే ఉద్దేశంతోనే ఆయన పైన బూటకాలు విసిరి అవమానపరచడం జరిగింది. కాబట్టి ఇలాంటి అవమానాల్ని ప్రజా సంఘాలు కావచ్చు, అలాగే ఎనీ పొలిటికల్ పార్టీలో ఉన్నటువంటి బహుజనులు, మేధావులు, బీసీలు, ఎస్సీలు, మైనార్టీ, దళితులు అందరూ కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు ద్వారా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మనమందరూ కూడా ఐక్యంగా ఉండి వారికి బుద్ధి చెప్పి వారికి న్యాయం మనకు న్యాయం జరిగేలా మనమందరం కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నా పేరు నరసన్న, పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు. థ్యాంక్ యూ. ఈరోజు ఆయన దళితుడు అయినందుకే ఆయన పైన మరి చెప్పు పుస్తకాలు విసరడం జరిగింది. కాబట్టి ఎవరైతే మరి ఆ వ్యక్తి ఉన్నాడో, ఆ లాయర్ ఉన్నాడో, అటువంటి వాళ్ళని ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ఖచ్చితంగా సబ్ జైలుకు పంపించి నెక్స్ట్ ఇదే విధంగా జరగకుండా మరి కాపాడవలసిన బాధ్యత ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు దానిపైన ఖచ్చితంగా మాట్లాడి పార్లమెంట్లో కూడా ఈ బిల్లుని ఖచ్చితంగా మరి వాళ్ళకి చెప్పి ఖచ్చితంగా ఆయన్ను రిమాండ్కి పంపించవలసిందిగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. మరి సుప్రీంకోర్టు అధినేతపైనే మరి బూటకాలుతో విసిరితే మరి సామాన్య ప్రజలకు న్యాయం ఏం జరుగుతుందని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను.